హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ రితీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. అన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. చక్కగా మంగళగిరి పట్టు, మహేశ్వరీస్, ఇంకా గిచా టసర్ మీద మంగళగిరి స్టైల్లో అవి కూడా ఉన్నాయి. అంటే రెగ్యులర్గా కట్టుకోవడానికి సమ్మర్కి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో మొదలు పెట్టేద్దాము. దానికన్నా ముందు ప్లీజ్ వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. సో వీడియో మొదలు పెట్టేద్దాం. ఈ సారీ చూడండి, ఇది వచ్చేసరికి మనకి చక్కటి ప్యూర్ మంగళగిరి పట్టు అనమాట. మంచి లైట్ వెయిట్ శారీ అండి, చాలా బాగుంది. పట్టు శారీ ఇంత లైట్ వెయిట్ ఉంటుందా అని నేనే ఆశ్చర్యపోయాను. సో శారీ మొత్తం మనకి ఇట్లాగా చక్కగా డిజిటల్ ప్రింట్స్ అనమాట, చాలా బాగుంది. ఎంత లైట్ వెయిట్ ఉందండి, మంగళగిరి పట్టు అనమాట, చాలా చక్కగా ఉంది. డిజిటల్ ప్రింట్స్ మొత్తం అంతా లోటస్ డిజైన్ తోటి వచ్చింది. చక్కగా మొగ్గలు, ఆకులు ఎంత బాగుందో చూసారా డిజైన్ అది కూడాను. సో ఇది నేను చూపిస్తాను మీకు పళ్ళు అంతాను. ఇది పైన వైపేమో చిన్న జరీ బార్డర్ వస్తుంది, సిల్వర్ కలర్ జరీ బార్డర్ వస్తుంది. కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్ వస్తుందండి, కంచి బార్డర్ టైప్లో వచ్చింది. ఇదంతా మనకి వీవింగ్లోనే వస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది, అంటే ఇది హ్యాండ్లూమ్ శారీ అని చెప్పి సిగ్నేచర్ కోసం మనకి ఇట్లా తెలుస్తుంది కూడా అండి, నేతలోనే తెలుస్తుంది. సో ఇది శారీ అయితే అసలు ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్, దీని మీద వచ్చిన డిజైన్స్ అవి కూడాను చక్కగా ఉన్నాయి. సో ఇది పళ్ళు ఇది పళ్ళు చక్కటి రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి విత్ బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట. ప్రైస్ వచ్చేసరికి ఇది 4300లో ఉంది. యాక్చువల్లీ నేను మొన్న మంగళగిరి చూపించాను చూడండి, అప్పుడు బాగా డిమాండ్ వచ్చింది వీటికి. అప్పుడు ఎడిటింగ్లో ఈ శారీ మిస్ అయిపోయిందండి. సో నేను పర్సనల్గా చాలా మందికి కూడా చూపించాను, అప్పుడే నాకు ఆర్డర్స్ వచ్చేసినాయి అనమాట. సో ఇది ఎంత బాగుందో చూసారు, చాలా నిండుగా ఉంది. నాకు దీని మీద వచ్చిన ఈ లోటస్ డిజైన్ అది అంతా చాలా బాగా నచ్చిందండి. పిచ్వై స్టైల్ అనమాట, ఇదంతా కూడాను బాగుంది. సో ఇది ఎల్లో అండ్ టమాటో రెడ్ కలర్ తోటి వచ్చింది, చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ అది కూడాను. సో ఇది హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయండి, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. మంచి పార్టీ అకేషన్స్కి చక్కగా సమ్మర్లో కట్టుకోవడానికి అయితే అసలు భలే ఉంది లేండి. తేలిగ్గా ఉంది, మెత్తగా ఉంది. మంగళగిరి పట్టు, ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు. సో అందుకని అంత ప్రైస్ వచ్చింది. మీకు పవర్ లూమ్ అయితే ఇంకొంచెం తక్కువే ఉండొచ్చేమో, ఇదైతే హ్యాండ్లూమ్ అనమాట. సో ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి, చూద్దాం. అంటే వేరే ఫ్యాబ్రిక్స్ అనమాట. సో వీడియో మొదలు పెట్టింది. ఈ శారీ చూడండి, ఇది వచ్చేసరికి ప్యూర్ మహేశ్వరి శారీ అనమాట. యాక్చువల్లీ ఇది కూడా మొన్న ఎడిటింగ్లో మహేశ్వరి శారీస్ చూపించినప్పుడు కట్ అయిపోయిందండి. అన్నీ కూడా మా హస్బెండ్ తిట్టారు కూడా నన్ను, అదేంటి సరిగ్గా చేసుకోవాలి కదా ఎడిటింగ్ అని చెప్పి. ఆయన దగ్గర నేను నేర్చుకొని మొత్తం అంతా పాడు చేసుకున్నాను అంతా. సో ఇది మొత్తం ఆ రోజు చూపించిన అన్ని శారీస్ అయిపోయాయండి. ఇది ఒకటి, ఫస్ట్ చూపించిన మంగళగిరి ఒకటి, ఈ రెండు మిస్ చేశాను. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ శారీ చూడండి, ఇది కూడా మనకి స్కై బ్లూ కలర్ తోటి వచ్చింది, చక్కగా ఉందండి. ప్యూర్ మహేశ్వరి అనమాట. దీనికి చక్కగా యాంటిక్ గోల్డ్ తోటి జరీ బార్డర్ వస్తుంది అనమాట. వీవింగ్ జరీయే ఇదంతా, మనకి రెండు వైపులా వస్తుంది. ఎక్కడ మనకి జరీ అనేది ఇబ్బంది లేదండి, చాలా బాగుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, వీవ్ చేసిందే, మనకి ఎక్కడ గుచ్చుకోవడం పట్టేయడం అలా ఏం ఉండదు. సో ఇది బార్డర్ వచ్చేసరికి ఇట్లా మనకి ఫ్లోరల్స్ తోటి హైలైట్ చేశారనమాట, చాలా బాగుంది. మధ్యలో డిజైన్ అంతా ఒకలా వచ్చింది, బార్డర్ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్గా వచ్చింది కదా అండి. సో ఈ శారీ అంతా కూడాను చక్కగా షిబోరి డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది కదా అండి. సో మొత్తం శారీ అంతా చక్కగా షిబోరి డిజైన్లో వచ్చింది. బార్డర్తో మనకి ఇట్లాగా ఫ్లోరల్స్ అనమాట, చక్కగా ఉంది అనమాట. సమ్మర్లో కట్టుకోవడానికి మంచిగా, ఏమైనా ఫంక్షన్స్ ఉంటే కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. బాగుంది, నీట్గా ఉంది శారీ అయితే. కొంచెం అఫీషియల్గా కూడా కనిపిస్తామండి ఇలాంటి శారీస్, ప్యూర్ మహేశ్వరి కదా. సో ఇది పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. జస్ట్ పళ్ళులో కిందన పార్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా వచ్చింది, జరీ వస్తుంది కూడాను, కడి పళ్ళు టైప్ వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లానే ప్లెయిన్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. మీకు దగ్గరకు వచ్చి చూస్తేనే తెలుస్తుంది, సెల్ఫ్ డిజైన్ ఉంటుంది దాని మీద. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంది. చందేరి ప్యూర్ చందేరి మహేశ్వరి అనమాట.
ప్యూర్ మహేశ్వరి శారీ. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, చక్కగా ఉందండి. మీరు ఎలా కడితే శారీ అలా నిల్చొని ఉంటుంది. ఎంత బాగుందో చూసారా, మంచి అఫీషియల్గా కనిపిస్తుంది. సో ఇంకొక డిజైన్ చూద్దాము. సో ఇంకొక డిజైన్ చూడండి, అసలు మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసిన శారీ అనమాట. మొత్తం వర్క్ చూసారా, హ్యాండ్ ఎంబ్రాయిడరీ తోటి వచ్చింది. 3 షేడ్స్ వస్తుంది అనమాట. సాఫ్ట్ ఆర్గన్జా ఉంటుంది చూడండి, టిష్యూ ఆర్గన్జా అనమాట. ఒక లైన్ అయితే మనకి టిష్యూ వస్తుంది, సన్నటి జరీ టిష్యూ వస్తుంది. ఇంకొకటేమో సాఫ్ట్ ఆర్గన్జా వస్తుంది చూడండి, ప్యూర్ ఆర్గన్జా అనమాట. సో దీని స్పెషల్ ఏంటంటే పళ్ళు మొత్తం అంతా హ్యాండ్ వర్క్ తోటి హైలైట్ చేశారు. ఎంత బాగుందో చూసారా. పళ్ళు వచ్చేసరికి మొత్తం చికెన్ కర్రీ డిజైన్, చికెన్ కర్రీ కాదు, బులియన్ స్టిచ్ తోటి వర్క్ చేశారు. మొత్తం పర్ల్స్ తోటి బాగా కలర్ఫుల్గా చాలా బాగుంది. శారీ అంతా కూడా మనకి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది. మొత్తం అంతా ఇట్లాగా దగ్గరగా కొంచెం గ్యాప్ వచ్చి ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చిందండి. సో ఇది షేడెడ్ మీకు కనిపిస్తున్నాయి కదా, మింట్ గ్రీన్ అండ్ లైట్ ఎల్లో. ఇక్కడికి వచ్చేసరికి లైట్ పీచ్ షేడ్లోకి 3 షేడ్స్లో వచ్చేసింది అనమాట. సో బార్డర్ మంచి లేస్ తోటి అటాచ్ వచ్చింది, మంచి గ్రీన్ కలర్ లేస్ తోటి అటాచ్ వచ్చింది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, పైన కింద సేమ్ లేస్ తోటి క్రోషియో లేస్ అటాచ్ వస్తుంది అనమాట. పళ్ళు చెప్పాను కదా, మంచి రిచ్గా ఉంది పళ్ళు, హైలైట్. సో దీనికి బ్లౌజ్ ఎట్లా వచ్చిందంటే చక్కటి, సో ఇట్లా చూపిస్తాను మీకు. బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో. ఇది హ్యాండ్ బ్యాక్ నెక్ పార్ట్ అనమాట. బ్యాక్ నెక్కి వచ్చేసింది, ఇట్లా హ్యాండ్స్కి వచ్చేసిందండి మనకి డిజైన్. హ్యాండ్స్కి ఇట్లాగా ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇది బ్యాక్ నెక్. సో ఇంత మొత్తం అంతా హ్యాండ్తో చేసిన డిజైన్, చక్కగా ఎంత వీలైతే అంతవరకు వర్క్ వీలయ్యే హై నెక్ పెట్టించుకోవడము, ఎక్కడ పోకుండా మంచిగా కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి డిజైనర్గా చక్కగా కుట్టించుకుంటే. సో ఎందుకంటే ఇది కటింగ్లో పోకుండా చూసుకోండి అని నా బాధ నాది. అంతే. 4800లో ఉంది దీని ప్రైస్. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, చక్కగా లైట్ వెయిట్ అండ్ ఫ్రీ ఫాల్ ఉంది. సింగిల్ లేయర్ కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది సింగిల్ లేయర్ వేసుకుంటే బాగుంటుందండి. సో మనకి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది కదా, సింగిల్ లేయర్ వేసుకొని ఇట్లా పళ్ళుని ఇలా పెట్టుకుంటే ఈ వర్క్ అనేది బాగా కనిపిస్తుంది కదా. సో ఇది ఎంత బాగుందో చూడండి శారీ. మంచి పార్టీ అకేషన్స్కి చిన్నపిల్లలు వాళ్ళు కట్టుకోవడానికి కూడా బాగా సెట్ అవుతుంది, బాగుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. 4800 ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. సో అందుకని ప్యూర్ ఫ్యాబ్రిక్, అలానే దీని మీద వచ్చిన వర్క్ కూడా హ్యాండ్ వర్క్ అనమాట. సో అందుకని ఇది ఎంత ప్రైస్లో ఉంది. సో ఇంకొక డిజైన్ చూద్దాం. ఈ శారీ చూడండి, ఇది వచ్చేసరికి గిచాటసా శారీ అనమాట. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుందండి. మీరు ఈ ఫోల్డింగే తెలిసిపోతుంది నేను చూపించేటప్పుడే, అందుకే మీకు ఇట్లా చూపిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క శారీని నేను ఇట్లా చూపిస్తాను చూడండి, అంటే మీకు ఇక్కడే అర్థమైపోతుంది ఎంత లైట్ వెయిట్, ఎంత స్మూత్గా ఉంది అనేది. సో గిచాటసర్ మంగళగిరి స్టైల్లో వచ్చిందండి బార్డర్, అదంతా కూడాను చాలా బాగుంది. ఇదంతా రియల్ మిర్రర్స్ అనమాట. రియల్ మిర్రర్స్ హ్యాండ్తో స్టిచ్ చేశారు, చాలా బాగుంది. కలర్ అయితే మనకి చంద్రకాంతం కలర్ అంటామో, మజంతా పింక్ దానికి మంగళగిరి స్టైల్ బార్డర్ వచ్చింది చూసారా. 2 వైపులా వీవింగ్ జరీ బార్డర్ వస్తుంది, చక్కగా సన్నటి జరీ చెక్స్ వస్తాయి అనమాట. ఇది చెప్పాను చూడండి, హ్యాండ్ మిర్రర్ అనమాట. ఇది మీకు చేత్తో కుట్టిందే, మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు మిర్రర్స్. సో ఇదంతా బార్డర్ కూడా వీవింగ్ చేసిన బార్డర్, మిర్రర్స్ అయితే మీకు చేత్తో కుట్టిన మిర్రర్స్. సో ఇది ప్రైస్ కూడా మనకి చక్కగా రీజనబుల్ ప్రైస్తో ఉందండి. 1700లో ఉంది ప్రైస్. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది అనమాట. అంటే సమ్మర్లో కట్టుకోవడానికి, కొంచెం పెద్దవాళ్ళు ఎవరికైనా బయటకు వెళ్ళడానికి, చిన్నగా కిటీ పార్టీస్కి, పూజలకి, వాటికి అటెండ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అఫీషియల్గా ఉంది శారీ అయితే. ఇది పళ్ళు ఇది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లానే లైన్స్ వస్తాయి అనమాట, ఇట్లా సేమ్. ఇదైతే బ్లౌజ్ శారీలో చెక్స్ వచ్చాయి కదా, ఇది మామూలు జస్ట్ లైన్స్ వచ్చి మిర్రర్స్ యాడ్ అయ్యి వచ్చాయిందండి. చాలా బాగుంది. 1700కి చాలా బాగుంది కదా అండి. చక్క స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, కూల్గా ఉంది శారీ. ఇంకా కలర్స్ ఉన్నాయి దీంట్లో, చూసేద్దాం. సో అందులోనే ఇంకొక కలర్ అనమాట, మంచి బ్లూ కలర్.
ఉన్న కలర్సే ఉంటాయండి, బట్ ఏంటంటే డిజైన్స్ వేరు ఉంటాయి కదా, మీరు అట్లా చూస్ చేసుకోవడమే. కొత్త కలర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అవే కలర్స్, కాకపోతే ప్యాటర్న్స్ మారుతాయి, ఫ్యాబ్రిక్స్ మారుతాయి కదా. బాగుంది, ప్రతి కలర్ మీద గోల్డ్ వీవింగ్ బాగా కనిపిస్తుందండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మిర్రర్స్ అన్నమాట. బాగుంది, బార్డర్ దగ్గర చక్కగా ఉంది శారీ అయితే. జస్ట్ 1700లో ఉంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా మనకి దీనికి బ్లౌజ్ చూసారా, మళ్ళీ చెక్స్ వచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క స్టైల్లో వచ్చింది. సేమ్ ఇంకా రన్నింగ్ బ్లౌజ్ లాగే వచ్చేసింది. బాగుందండి. ఏమైనా కాంట్రాస్ట్ మీ దగ్గర ఏమైనా ఇక్కత్ బ్లౌజెస్ కానీ కలంకారీ బ్లౌజెస్ కానీ అట్లా ఏమైనా ఉంటాయి కదా, అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. దీనికి నా ఐడియా అయితే అట్లా బాగుంటుంది. సో ఇంకొక కలర్ ఉంది, చూద్దాం. సో దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట, మంచి గిచ్చా టసర్ అని చెప్తున్నాను చూడండి. చెప్పాలంటే గిచ్చా టసర్ అంటే ఎలా ఉంటుందో అనుకుంటారేమో, కొంచెం చందేరి మంగళగిరి కాటన్ అవి ఎలా ఉంటాయో అలాగే వచ్చిందండి. బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. సో ఇది మంచి పీచ్ కలర్, ప్రతి కలర్ చాలా బాగుంది చూసారా. దీనికి కాంట్రాస్ట్ ఏమైనా బ్లౌజెస్ వేసుకోండి, నా సజెషన్ అయితే అట్లా అనమాట. సో ఇది పళ్ళు, పీచ్ కలర్ కూడా చాలా బాగుంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి ఫస్ట్ చూపించాను చూడండి, మజంతా కలర్ అదే స్టైల్లో వచ్చింది, చెక్స్ స్టైల్లో రాలేదు, ఇట్లా మామూలు గీతల్లా వచ్చాయి. బాగుంది బ్లౌజ్. సో ఇది పళ్ళు, మంచి రిచ్గా ఉందండి శారీ అయితే. చాలా కూల్గా ఉంది, సమ్మర్లో కట్టుకోవడానికి చెప్తున్నాను కదా, చాలా అసలు పర్ఫెక్ట్ అనమాట జర్నీస్కి, వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి కట్టుకోవడానికి. సో అంతా చక్కగా ఉంటుంది. ఇంకొక శారీ చూద్దాం. జస్ట్ 1700లో ఉన్నాయండి ఇవన్నీ కూడాను. ఇంకొకటి చూద్దాం. ఇంకొక కలర్ చూడండి. సో దాంట్లోనే గిచ్చా టసర్లోనే మంచి ఎల్లో అండి, అసలు ఎంత బాగుందో కలర్ అయితే. అబ్బా, నాకు కొన్ని కలర్స్ చూస్తే తినేయాలనిపించిస్తుంది. కొంచెం తిండిపోతున్నాయి నేను. సో ఇది ఎంత బాగుందో ఎల్లో, అసలు మంచి బ్రైట్ ఎల్లో వచ్చిందండి, చాలా బాగుంది. సో మంచి రియల్ మిర్రర్స్ అనమాట వీటి మీద వచ్చింది కూడాను. చెప్పాను కదా అండి, చక్కగా గోల్డ్ కలర్ చెక్స్ అనమాట, మొత్తం అంతా వీవింగ్ చెక్స్ వచ్చాయి. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి ఏమైనా పింక్, బ్లూ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. దీంట్లో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ కాకుండా, అంటే అట్లా ఒక్కసారి ఏమైనా ట్రై చేయొచ్చు. ఇద్దరు ఎవరైనా కట్టుకోవచ్చు కదండి, ఒకరు ఒక స్టైల్లో, ఒకరు పిల్లలు వాళ్ళు లాంటి వాళ్ళు కట్టుకోవాలనుకుంటే అట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని కట్టచ్చు. సో ఇది ఇప్పుడు పిల్లలు ఏంటండి, పెద్దోళ్ళు కూడా పిల్లలతో సమానంగానే రెడీ అవుతున్నారు అందరూ కూడాను చక్కగా. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. జస్ట్ 1700లో ఉంది. చక్కటి గిచ్చా టస్సర్ అనమాట, మంగళగిరి స్టైల్లో వచ్చాయండి. ఇంకొక డిజైన్ చూద్దాం, ఇంకొక ఫ్యాబ్రిక్ అనమాట. ఇంకొక సారీ చూడండి, అసలు ఇది చూడండి, ఈ ఫోల్డింగ్లో చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంది, చూసారు ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉందో. నేను సమ్మర్కి కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టే చూపిస్తున్నాను. చక్కగా ఉన్నాయండి శారీ అయితే, భలే లైట్ వెయిట్ అండ్ స్మూత్గా ఉంది. చక్కటి చందేరి ఫ్యాబ్రిక్ అనమాట. ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్, అది బడ్జెట్ రేంజ్లో భలే బ్యూటిఫుల్గా ఉందండి. చూపిస్తాను మీకు ఓపెన్ చేసి క్లియర్గా. ఇదేంటో ఫోల్డింగ్ వెరైటీగా వచ్చింది. ఇది బ్లౌజ్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్. నేను ఇలా సర్దుకొని మీద వేసుకునే లోపే మీకు అర్థమైపోతుంది. ఇక్కడే టకటకా స్క్రీన్ షాట్స్ తీసి పంపించేస్తున్నారు, వీడియో అంతా క్లియర్గా చూడకుండానే. సో ఇది మంచి ఆరెంజ్, పీచ్ ఆరెంజ్ ఆ షేడ్లో వచ్చిందండి. చక్కగా చాలా బాగుంది. కొంచెం కలనేత టైప్ వచ్చిందో నాకు అర్థం కావట్లా. హ్యాండ్లూమ్ చందేరి అనమాట ఇదంతా కూడాను. సో ఇది ఇది పళ్ళు. మొత్తం శారీ అంతా చూడండి, ఫస్ట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూసారా, గోల్డ్ కలర్ తోటి 2 షేడ్స్ తోటి వచ్చింది ఫ్లవర్ డిజైన్. రెండు వైపులా చిన్న బార్డర్ వస్తుంది, గోల్డ్ కలర్ వీవింగ్ బార్డర్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆల్ ఓవర్ బార్డర్ వచ్చిందండి, చాలా బాగుంది. బార్డర్ కూడా నాకు భలే నచ్చింది. సో ఇది పళ్ళు. పళ్ళు ఎందుకు ఇట్లా కాంట్రాస్ట్ అంటే బ్లూ కలర్ బ్లౌజ్. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. సో ఇదే బ్లూ కలర్ బ్లౌజ్, ఇది ఒక్క శారీనే ఉందండి ఇందులో. సో ఇది బ్లౌజ్. ఇదైతే కొంచెం కలనేత టైప్లో వచ్చింది బ్లౌజ్, దీని బార్డర్ అటాచ్ వస్తుంది. చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే, మంచి మెత్తగా ఉంది. చూసారా ఎంత బాగుందో శారీ అయితే. జస్ట్ 2000లో ఉంది శారీ అయితే. హైట్ కూడా మనకి
48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, కూల్గా హాయిగా అనిపిస్తుందండి. చాలా బాగుంది. అబ్బా భలే ఉందిలేండి, నాకు ఫ్యాబ్రిక్ భలే నచ్చింది. సో ఇంకొక డిజైన్ చూద్దాం. ఇంకొక సారీ చూడండి, నా ఓన్ క్రియేషన్ అని చెప్పాను చూడండి. మంచి కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సారీ. చాలా బాగుంది ఇది కూడాను. సో చూపిస్తాను మీకు క్లియర్గా. ఇది బా చూసారా ఎంత బాగుందో, సాఫ్ట్ ఆర్గన్జా ఒక లైన్, టిష్యూ ఆర్గన్జా ఒక లైన్ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. ఈ డిజైన్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి. చక్కటి లేస్ కూడా మీకు అటాచ్ వస్తుంది రెండు వైపులా. శారీ అంతా మనకి ఇట్లాగే వస్తుంది. సో శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుందండి. చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్గా ఉంది. ఇది బ్లౌజ్, చక్కటి మూంగా సిల్క్ బ్లౌజ్, మీనా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది, బ్లాక్ కలర్. చాలా బాగుందండి శారీ అయితే. ఇది హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, సింగిల్ లేయర్ వేసుకున్న చాలా బాగుంటుంది. ఇట్లా స్టెప్స్ పెట్టుకున్న చక్కగా లైట్ డార్క్ షేడ్స్, చాలా బాగుంది కదా. ఈ వీవింగ్ చూసారా అంటే అంతా మొత్తం పికాక్ వీవింగ్ డిజైన్. సో చక్కగా ఉంది, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు అండి. డైరెక్ట్గా చూస్తే ట్రాన్స్పరెంట్గా ఏం పెద్దగా ఏం లేదు. మనకి వీడియోలో ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుందేమో, మేనేజబులే, మనకి పెద్దగా ఇబ్బంది పెట్టే ట్రాన్స్పరెన్సీ అయితే కాదు. బాగుంది. బ్లౌజ్ చూపించాను కదా మీకు, బ్లౌజ్ కూడా ఇది మీనా వీవింగ్ బ్లౌజ్, చక్కగా సీక్వెన్స్ యాడ్ అయ్యి వచ్చిందనమాట. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి ఇది 3600లో ఉంది, దట్ టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. సో అంతే. సో ఇదండి ఇవాళ కలెక్షన్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో నాకు స్క్రీన్ షాట్ తీసి శారీని వాట్సాప్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు అండి. ఒక్కసారి బుకింగ్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ కూడా ఉండదు. సో ఓపెనింగ్ వీడియో కంపల్సరీ. ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఎందుకు అని అంటే, ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం అనమాట. దానికోసం సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకొని ఉంచుకోండి అంతే. మేము కూడా ప్యాక్ చేసేటప్పుడు ప్రాపర్గా చెక్ చేసి ప్యాక్ చేస్తాం అనమాట. ఎక్కడ డ్యామేజెస్ అవి లేకుండా చూసి ప్యాక్ చేస్తాము. సో బై మిస్టేక్ ఎప్పుడైనా అట్లా జరగచ్చు కదా, మేబీ అంతే, అంతకుమించి ఏం కాదు. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంటాయండి. లేకపోతే మీకు వీడియో ఎప్పుడు వస్తుంది ఏంటనేది తెలియదు. బెల్ బటన్ని ఆన్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.